సభకు నమస్కారం. మా ఉపాధ్యాయులకు ముందుగా నమస్కారం. ప్రియమైన విద్యార్థులకు శుభాశీస్సులు, అభినందనలు. ముఖ్యంగా 1999, 2000 ఎస్ఎస్సి బ్యాచ్ వాళ్ళు ఈ కార్యక్రమాన్ని మరి ఇంత చక్కగా ఎంతో ప్రణాళికాబద్ధంగా ఒక 2-3 నెలల నుంచే ఎంతో చాకచక్యంగా ఎవరో 40-50 అయితే ఉంటారు ఖచ్చితంగా నిర్వహించడం అనేటటువంటిది నిజంగా ఇది హృదయపూర్వకంగా అభినందించవలసిన. ఎందుకంటే ఈ రోజుల్లో ఎప్పటికప్పుడు ఎక్కడెక్కడ ఎవరెవరు ఇలా మర్చిపోవడం జరుగుతుంది. కానీ ఇక్కడ నేలపట్ల విద్యార్థులు ఇప్పటికీ చాలా బ్యాచ్లే ఈ విధంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం అనేటటువంటి కార్యక్రమాలు ఎన్నో ఇప్పటికీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మేము కూడా ఎక్కడెక్కడో పనిచేస్తూ మేము కూడా మా పనుల్లో ఉండి మేము మా కొలీగ్స్ కూడా కలుసుకునేటటువంటి పరిస్థితి ఉండదు. మీరు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం వల్ల మేమందరం కలుసుకునేటటువంటి అవకాశం మీరు కల్పించినందుకు మీకు నిజంగా అభినందనలు. అలాగే మీరు కూడా కలుసుకున్నారు. ఆ విధంగా మీకు కూడా ఎక్కడెక్కడో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కలుసుకొని ఈ విధంగా కష్టసుఖాలన్నీ పంచుకోవడం, ఎవరెవరు ఏమేమి చేస్తున్నారు అని ఇలా ఒకరికొకరు చేదోడు వాదోడుగా కలిసి ఉండడం అనేది కూడా ఇది ఎంతో మంచి శుభోదయము. ఇకపోతే నా విషయానికి వస్తే ఇక్కడ ఈ నేలపట్ల అనేటటువంటిది నాకు మొట్టమొదట ఉద్యోగ ప్రవేశం టీచర్గా ఒక 2 సంవత్సరాలు మాత్రమే పనిచేయడం జరిగింది. అయితే నేను తెలుగు పండిట్ని. వాస్తవంగా నేను వచ్చేటప్పటికి ఇక్కడ సోషల్ అసిస్టెంట్ ఖాళీగా ఉంది కాబట్టి తప్పనిసరిగా సోషల్ చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి నేను ప్రిపేర్ అయ్యి 9th క్లాస్ 10th క్లాస్ సోషల్ హ్యాండిల్ చేయడం జరిగింది. అయితే నేనేమో తెలుగు పండిట్, కానీ ఇక నేను సోషల్ చెప్పడం వల్ల మీరందరూ ఇక సోషల్ పండిట్ అని అనుకుంటున్నారు. కానీ వాస్తవంగా నాది సోషల్ సబ్జెక్ట్ కాదు. కానీ పిల్లలకు సాధ్యమైనంత వరకు న్యాయం చేయాలని, అందులోని సోషల్ కాబట్టి మరి ఎట్లయినా కొద్దిగా బోర్డు సబ్జెక్ట్ ఫీల్ అవుతుంది, బోర్డులో ఫీల్ అవుతుంది. సాధ్యమైనంత వరకు ప్రిపేర్ అయ్యి చాలా అంటే న్యాయం చేయాలనేటటువంటి ఉద్దేశంతో చెప్పడం జరిగింది. రమణమూర్తి సార్ కూడా అప్పుడు అన్నారు 98% రిజల్ట్ వచ్చినప్పుడు. తర్వాత ఇక మా స్టాఫ్ విషయానికి వచ్చినట్లయితే నేను ఇంత మంచి స్కూల్లో నాకు ఈ అవకాశం దొరికిందా అని చెప్పేసి అనుకోవడం జరిగింది. ఎందుకంటే ఎవరు కూడా దీంట్లో మరి అన్ని రకాలుగా కూడా అన్ని విలువలతో కూడినటువంటి కష్టపడేటటువంటి మనస్తత్వము, ఇంత పెద్ద పాఠశాలలో నాకు ఇది ఒక అదృష్టంగా నేను భావించాను. వచ్చినటువంటి కొత్తలో రమణమూర్తి గారు, ఆ తర్వాత రామరాజు గారు, ప్రభాకర్ రెడ్డి గారు, అదే మన రామిరెడ్డి గారు. ముఖ్యంగా నేనేమో గ్రేడ్ 2 తెలుగు పండితుడు, రామిరెడ్డి గారు గ్రేడ్ 1 తెలుగు పండితుడు. తర్వాత పిచ్చిరెడ్డి గారు, ఇద్దరు ఒకే రూమ్లో ఉండరు. నేను అనుకోకుండా ఏం తెచ్చుకోకుండా వచ్చినా వాళ్ళు మా రూమ్లో ఉండండి సార్ అని చెప్పేసి 10 రోజులు ఇక్కడే ఉండిన తర్వాత మళ్ళీ మేము రావడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ అంతా కూడా ఎంతో నిబద్ధతతోటి ఎంతో చక్కగా వర్క్ చేశారు. అవన్నీ మర్చిపోయినటువంటి జ్ఞాపకాలు ఈ విధంగా మీరు మళ్ళీ నెమరు వేసుకోవడానికి అవకాశం కల్పించినందుకు మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇక పిల్లల విషయానికి వస్తే అప్పుడేమో మీరు పిల్లలు, ఇప్పుడేమో మీరు పెద్దలు. మరి పెద్దలైనటువంటి వాళ్ళని మిమ్మల్ని గుర్తించడం కొద్దిగా కష్టంగానే ఉంది. ఏవో కొన్ని ముఖాలైతే ఇట్లా పేరు కొద్దిగా
అట్లా గుర్తొస్తుంది. కానీ అందరినీ అంటే మనం గుర్తుపడడం కష్టం. ఎందుకంటే మనకి అందరూ పెద్ద బ్యాచ్ నియర్లీ ఒక 60 మెంబర్స్ అనుకుంటాం. 60 మెంబర్స్ చక్కగా మరి మీరు కూడా మంచిగా జీవితంలో సెటిల్ అయ్యారు. చాలామంది చెప్పారు మేము ఆ పని చేస్తున్నాం ఈ పని చేస్తున్నాం అని చెప్పేసి. మీరందరూ కూడా ఒక గ్రూప్ క్రియేట్ చేసుకోండి. మీ అందరితో సహకారం ఒకరికొకరు తీసుకోండి. ఏమైనా సాధక బాగుండాలంటే ఏ విషయంలో గైడెన్స్ కానివ్వండి ఏదైనా కావచ్చు. ఆ విధంగా మీరు మంచిగా మీ బ్యాచ్ మంచిగా ఐక్యతతో నుండి మీరు చక్కగా మిమ్మల్ని మీరు తీసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసుకుంటూ ఉండాలని ఆశిస్తూ ఉన్నాను.